హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుసుమ. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. మరి ఇవాల్టి వ్లాగ్ ఏంటి అనంటే, అంతకంటే ముందు అందరికీ కూడా క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఇంట్లో చక్కగా పూజ చేసుకున్నారా? సో నేను ఈ వ్లాగ్లో నేను ఎలా తేలికగా సింపుల్గా పూజ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఏదైనా ఒక పూజ వస్తున్నది అని అంటే ఆ సందడి అనేది నాకు ఒక 1 వీక్ ముందర నుంచి స్టార్ట్ అయిపోతుందండి. మైండ్ బిజీ అయిపోతుంది. ఏం చేద్దాము అండ్ అలంకరణ ఇవన్నీ, నాకు అలంకరణ అంటే కొంచెం ఎక్కువ ఇష్టము. ఎలా చేస్తాను ఏంటి ఇవన్నీ కూడా మైండ్లో ఆలోచిస్తుంటాను. సో కట్ చేస్తే మంచిగా తలస్నానం చేసేసి, ఇదిగోండి తులసమ్మ తల్లి విగ్రహం ఓన్లీ ఫేస్ లాగే ఉంటుంది. ఇది మా అత్తయ్య గారు నాకు ఇచ్చారనమాట. పెళ్ళైన దగ్గర నుంచి ఈ తులసమ్మ పూజకి ఈ విగ్రహం అనేది ఇలాగ నేను తులసమ్మ చెట్టు దగ్గర పెట్టేసి పూజ చేస్తుంటాను. నేను అలంకరణ కూడా చేస్తుంటాను. ఇది 2 రోజుల ముందర నుంచి నేను షూట్ చేస్తున్న వీడియో అన్నమాట. అసలు చెప్పాలంటే నార్మల్గా దేవుడి గూడు దగ్గర చేసే అలంకరణ వేరేలాగా ఉంటుంది కదా. అండ్ తులసం చెట్టు దగ్గర అంటే చెప్పడానికి వెళితే ప్రతిరోజు ఎక్కువగా అలంకరణ చేయలేకపోతూ ఉంటాను. లైక్ ఎలాగంటే నార్మల్గా దీపారాధన చేయడం, లేకపోతే ఈ కార్తీక మాసంలో కలర్ ముగ్గులు వేయడం, ఇవన్నీ కూడా. సో ఈ ద్వాదశికి చాలా ప్రత్యేకం కదా. చిన్న ఉసిరి కొమ్మ కూడా తెలిసిన వాళ్ళ దగ్గరికి, అంటే ఉసిరి చెట్టు తీసుకొచ్చేసి తులసం చెట్టుకి అండ్ ఉసిరి చెట్టుకి అంటే కళ్యాణం జరిపిస్తారనమాట. కానీ కుదరని పక్షంలో చిన్న కొమ్మ తెచ్చేసి ఆ రోజు కోసమే చక్కగా ఇక్కడ తులసి కోట దగ్గర పాతేసి ఇద్దరికి చక్కగా కలిపేసి పూజ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ అంటే ఇంతకు ముందర 1 వీక్ ముందర నుంచి అలా వర్షాలు పడుతూనే ఉన్నాయన్నమాట. నీళ్ళన్నీ కూడా స్టక్ అయిపోయి చూస్తున్నారు కదా, కొంచెం అంటేడేగా అనిపించింది. అండ్ ఇక్కడ ఈ నల్ల రాత ఏదైతే ఉందో మంచిగా క్లీన్ చేసినా కూడా అనుకున్నంత క్లీన్గా రాలేదన్నమాట. సో స్టెన్సిల్స్ వేసి చూశాను, వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ ఒక 2-3 టైమ్స్ చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇది ఇంకొక రోజు ఏంటంటే, ఈ ద్వాదశికి 365 ఒత్తులు 2 దీపాలు రెడీ చేసుకుంటారండి. బేసిక్గా అందరం కూడా అలాగే చేస్తుంటాం. ఒకటి భార్య తరఫున, ఇంకొకటి భర్త తరఫున. సో ఇదేం చేస్తానంటే, ఈ ఒత్తులు కట్ట చూస్తున్నారు కదా, మాకు ఈ సైడ్ అయితే ఇవే దొరుకుతాయండి. ఇంకొకటి పువ్వు ఒత్తులు కూడా ఉంటాయన్నమాట. ఈ ఒత్తులు మా అమ్మ కూడా ఇలాంటివి తీసుకొచ్చి పూజ చేసేది. పత్తితోటే కదా తయారు చేస్తారు. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా పత్తి తీసుకొచ్చేసి ఇలా ఒత్తులు అయితే రెడీ చేసుకుంటారనమాట. ఇవి ఒక పెద్ద పొడవుగా ఉంటుందన్నమాట ఒత్తి. దానికి 10 మొక్కలు చొప్పున డివైడ్ చేస్తాను. అలాగా ఒక్కొక్క వరుసలో 10 పెట్టామంటే ఇలా 365 ఒత్తులు చక్కగా ఈజీగా చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతాయి అనమాట. ఇలాగా నేను ఒక కార్తీక సోమవారం కూడా రెడీ చేసుకుంటాను. సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అయితే ఒత్తులన్నీ సమంగా చేసిన తర్వాత మరొక ఒత్తోటి శుభ్రంగా కట్టేస్తాను అనమాట. సో దట్ విడిపోకుండా ఉంటుంది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ప్రమితులు. చిన్న దగ్గర నుంచి పెద్ద ప్రమితులు మనం యూజ్ చేస్తాం కదా. సో డైరెక్ట్గా అందులో నూనె కానీ నెయ్యి కానీ వడ్డించకుండా, అంటే వడ్డిస్తే ఏంటంటే పీల్చేస్తుంది గబగబా. కాబట్టి వాటర్లో మంచిగా డిప్ చేసేసుకొని ఉంచేస్తే ఎక్కువసేపు మంచిగా మనం నూనె దీపం పెట్టినా నెయ్యి దీపం పెట్టినా మంచిగా వెలుగుతుందన్నమాట. సో ఇంకా కమింగ్ టు పువ్వొత్తులు, ఈ కార్తీక మాసంలోనే ఇవి ఎక్కువ వాడతానండి. ఈ ఒత్తులు కూడా అసలు నూనె కానీ నెయ్యి కానీ వడ్డించినా మొత్తం తడవడానికి కాసేపు టైం పడుతుందండి. సో నేను ఏం చేశానంటే, నెయ్యి మంచిగా కరిగించేసి ఒక డబ్బాలోని ఈ ఒత్తులన్నీ వేసేసి మంచిగా కలిపేశాను అనమాట. సో దట్ మార్నింగ్ అయితే అసలు రెగ్యులర్గా పూజ టైంలోని ప్రశాంతంగా చేద్దాం అనుకుంటాం. కానీ ఈ కార్తీక మాసంలో రెగ్యులర్గా కంటే కొంచెం ఎర్లీగా నిద్రలేస్తాం అందరం కూడా. కాబట్టి లేచిన కానీ ఈ ప్రయత్నాలన్నీ కూడా, అరేంజ్మెంట్ అన్నీ కూడా చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ముందే కొంచెం ఇలా రెడీ చేసుకొని ఉంచుకుంటూ ఉంటాను అనమాట. ఆ ఒత్తులను తడిపేశాను. అండ్ ఇక్కడ 365 ఒత్తులు ఏదైతే చేశానో వాటిని కూడా మంచిగా నెయ్యి పోసేసి తడిపాను అనమాట. సో దట్ ఏంటంటే, మనం ఈ ఒత్తులు అంటే గాబరాపడి వెలిగించేసినప్పుడు డైరెక్ట్గా అంటే ఏ రోజు దీపం పెడతామో ఆ రోజే ఒత్తులతోటి ఇలాగా నెయ్యితో తడిపామంటే మధ్యలోని ఒత్తులు తడవకుండా ఉంటాయన్నమాట. సో దట్ ఒకరోజు ముందరే మంచిగా మనం నానబెట్టేసి ఉంచామంటే ఒత్తులన్నీ కూడా నెయ్యి మంచిగా పీల్చేసుకొని మంచిగా వెలుగుతాయి. మరి పచ్చి ఉండకుండా ఉంటుంది, తడవకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఉసిరి దీపాలు కూడా రెడీ చేసుకున్నాను. ఈ మాసంలోనే చక్కగా సాక్షాత్ శ్రీ మహావిష్ణు ఉసిరి చెట్టులో సాక్షాత్తుగా ఉంటారు కాబట్టి ఉసిరి దీపాలు పెట్టినా అండ్ ఉసిరి కొమ్మ మనం పూజ చేసినా కూడా చాలా మంచిదంటారు కదా. సో ఏంటంటే 10 రూపాయలకి 3 ఉసిరికాయలు దొరికాయండి. కాబట్టి కొన్ని అయితే దేవుని గుడి దగ్గర దీపారాధన చేశాను. అండ్ ఇక్కడ తులసం చెట్టు దగ్గర కూడా వెలిగిస్తాను దీపాలు అని చెప్పి ఒక 4 ఉంచాను అనమాట. అండ్ ఇక్కడ ఇది అంటే ద్వాదశి రోజు మార్నింగ్ అనమాట. చక్కగా తులసం చెట్టు దగ్గర పసుపు కుంకాలతోటి చక్కగా అలంకరణ అయితే చేసుకుంటున్నాను అనమాట.
అసలు ఇలాంటి మంచి రోజుల్లో పూజ రోజుల్లో ఏంటంటే మంచిగా శారీ కట్టుకొని చేతి నిండా గాజులేసుకొని అంటే జుత్తు విరబోసుకోకుండా ఒక 2 అల్లికలే నాకు వచ్చాయన్నమాట. చూసి నవ్వుకోకండి. సో ఒక 2 అల్లికలు అల్లుకొని లైక్ ఎలాగంటే మన సేఫ్టీ కోసమే జుత్తు విరబోసుకున్నా అంటే ఎక్కడ దీపారాధన చేస్తుంటే అంటుకోపోతాయని చెప్పేసి కూడా మనకి భయం ఉంటుంది కదా. సో జాగ్రత్తగా మనం ఏ పని చేసినా కూడా ఈవెన్ పూజ చేసినప్పటికీ కూడా మైండ్ అటెన్షన్లో పెట్టుకొని జాగ్రత్తగా పూజ చేసుకోవాలి. ఇక్కడైతే మార్నింగ్ వెళ్ళేసి చెప్పాను కదా తెలిసిన వాళ్ళ దగ్గర అడిగాను. అండ్ ఉసిరి కొమ్మ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ కలిపేసి చక్కగా ఈరోజు మనం కళ్యాణం చేయబోతున్నాం అనమాట. సో ఇలా తులసి చెట్టు దగ్గర ఉసిరి కొమ్మ అంటే పాతాను. అండ్ తులసమ్మ విగ్రహం స్టార్టింగ్లో చూపించాను కదా, ఆవిడని కూడా అక్కడ పెట్టేసి పూజ అయితే చేస్తానన్నమాట. ఇంకా కమింగ్ టు నైవేద్యం, ఎప్పుడూను అటుకులతోటి పులిహార 2 రకాల నైవేద్యాలు చేస్తాను. ఇంకోటి పరమాణంలా చేస్తానన్నమాట. చెప్పడానికి వెళ్తే ఈరోజు పాలు అటుకులు చేసేసానండి. సో ఇక్కడ నైవేద్యం అక్కడ పూజ కోసం రెడీ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నైవేద్యం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అటుకులు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ చేసామంటే పూజకి ఎక్కువసేపు ముందర చేసామంటే అది కొంచెం టైట్గా అవుతాయి అనమాట. కాబట్టి కొంచెం బిఫోరే రెడీ చేసేసుకుంటున్నాను. ఇక్కడ తులసమ్మ చెట్టు దగ్గర పసుపు కుంకాలతో అలంకరణ చేశాను. అండ్ కళ్యాణం బొట్టు కూడా దిద్దానమాట. అండ్ చుట్టుపక్కల చూస్తున్నట్లయితే స్టెన్సిల్స్ తోటి ముగ్గు పిండితో వేశాను. అండ్ బంతిపూ రెక్కలు ఉంటాయి కదా, అంటే బంతిపూలు బేసిక్గా పూజ చేయరంటారు కానీ అలంకరణకి నేను వాడతానమాట. చాలా అందంగా ఉంటాయండి. అండ్ 2-3 రకాలు మనకి పువ్వులు కూడా దొరికిపోయాయి. అండ్ ఇక్కడ పద్మ ముగ్గులు కూడా వేశాను. ఫస్ట్ అయితే ఆచమన్యం దగ్గర నుంచి సంకల్పం దగ్గర నుంచి ఏదైతే మనం పూజా మందిరంలో రెగ్యులర్గా పూజ చేస్తుంటాం సేమ్ అదే ప్రొసీజర్ తోటి ఇక్కడైతే మనం పూజ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా తులసమ్మ విగ్రహం కూడా తెచ్చేసాను, కళ్యాణం బొట్టు పెట్టేశాను. అండ్ ఇక్కడ ఈరోజు ఏంటంటే తులసి చెట్టుకి చందనంతో కుంకుమతోటి అలంకరణ చేస్తే చాలా మంచిదన్నమాట. సో నేను అదే చేస్తున్నాను. ఎలాగంటే కళ్యాణం పెళ్లి చేస్తున్నప్పుడు ఎలాగంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మనం చక్కగా అలంకరణ చేస్తాం, ముస్తాబు చేస్తాం. సో అదే ప్రొసీజర్లో మనం ఇక్కడ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఒకవైపు చూస్తున్నారంటే అంటే ఉసిరి కొమ్మకి అండ్ తులసి చెట్టుకి కలిపేసి మనం అలంకరణ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ లిల్లీ పూలు కూడా నాకు దొరికాయండి. దాంతో ఒక దండలా చేసేసి ఇద్దరికి కలిపేసి వేశాను అనమాట. ఇంకా ఫస్ట్ పువ్వులతో అలంకరణ అయిపోయింది. పసుపు ఇంకా చందనంతో కూడా అలంకరణ చేసేస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే దీపాలు వెలిగించేటప్పుడు కూడా మన సేఫ్టీ కూడా చూసుకోవాలండి. కొంచెం అటెన్షన్లో ఉంచుకొని కొంచెం దూరంగా అంటే దేవుడికి చూపించేసి ఇటువైపు ఏంటంటే తులసి చెట్టు దగ్గరలో పెట్టేసామంటే ఆకులు కూడా ఆ వేడికి అర్థమవుతుంది కదా, కాబట్టి కొంచెం దూరంగా పెట్టేసి అలా చూపించేసి దూరంగా పెట్టాను. అండ్ మరొక ప్లేట్లో ఏంటంటే అంటే ఉసిరి దీపాలు చెప్పాను కదా, అవన్నీ కూడా అంటే విడదీసి ఒక్కొక్క చోట పెట్టకుండా ఒక ప్లేట్లో మనం పెట్టేసామంటే సేఫ్టీగా ఉంటుంది. అండ్ ఇంకా 2 వెండి కుందుల్లో కూడా చక్కగా దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట. చెప్పడానికి వెళ్తే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం వేళలో ఎక్కువగా చేస్తారు. సో నేను కూడా చేస్తానండి. ఎక్కడ ఆటంకం వచ్చేస్తుందేమో అని చెప్పేసి మార్నింగే కంప్లీట్ చేశాను అనమాట. వీలైతే ఈవినింగ్ కూడా చేస్తానని దండం పెట్టుకున్నాను. దేవుడి దయ వల్ల ఆ అవకాశం కూడా సోమవారం ఇచ్చినట్టే నాకు. ఇంకా పూజ విధానం వచ్చేసరికి మనం గూగుల్లో సెర్చ్ చేసామంటే బుక్స్ కూడా మనకి బోల్డ్ అన్ని ఉంటాయి అనమాట. సో నేను ఏం చేశానంటే తులసమ్మ తల్లి అష్టోత్రం అండ్ విష్ణుమూర్తి అష్టోత్రం 2 కలిపేసి చదివాను అనమాట. అండ్ చదువుకున్న తర్వాత ఇదిగోండి నైవేద్యం విషయానికి వస్తే కొబ్బరికాయ చేసిన నైవేద్యాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్రాసెస్ వైజ్గా నేను చేసుకుంటూ వచ్చానమాట. ఏంటంటే మనం ఇంట్లో పూజ చేసుకున్నామంటే చక్కగా ఎంతసేపు అయినా హడావుడి లేకుండా చేసుకోవచ్చండి. అసలు చెప్పడానికి వెళితే ఇలాంటి పండుగ రోజుల్లో నేను గుడికి వెళ్ళడానికి కొంచెం స్కిప్ చేస్తానండి. ఎందుకంటే మనకి సాక్షాత్తు దేవుడి దర్శనం ఇంటి దగ్గర కంటే గుడిలో కొంచెం తక్కువే అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత జనాలు ఉంటారు కదా, మనస్ఫూర్తిగా కళ్ళారా దేవుడిని చూడలేము కూడా.
సో ఇదిగోండి ఇక్కడ సాయంత్రం వేళల్లోని మళ్ళీ అంటే మంచిగా కడిగేసి ఇక్కడ ఏంటంటే ఈజీగా మనకి టైల్స్ ఉన్న చోట ఎలా ముగ్గు వేయాలో నేను చిన్న ట్రిక్ అయితే చూశాను. ఆ రోజు ఫుల్ మబ్బు అనమాట, వర్షం పడి కాసేపు చంద్రుడి దర్శనం అయింది. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఆరు బయట చంద్రుడి వెలుగులోని చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిది అంటారు కదా. దేవుడు నా కోసమే దర్శనం ఇచ్చినట్టుగా, అంటే నా అలా పూజ చేస్తున్న వాళ్ళ కోసమే దర్శనం ఇచ్చేటట్టుగా నాకు అనిపించింది అనమాట. సో చూస్తున్నారు కదా, స్టెన్సిల్ తోటి రౌండ్ గీసేసి కలర్ చాక్ పీస్ ఉంటుంది కదా, దానికి శుభ్రంగా స్క్రబ్లా చేసిన తర్వాత మనం ఈ ముగ్గు పిండి వేసామంటే మంచిగా వస్తుంది. ఒకటి గ్రీన్ కలర్ వేసాను, అది వర్కౌట్ అయింది. ఎల్లో కలర్ సూపర్ అంటే ఫెయిల్ అయింది అనమాట. దాని బదులు మెరూన్ వేస్తుంటే బాగుండే. ఈవినింగ్ అయ్యేసరికి ఇంత గాలి, ఒక్క దీపం కూడా వెలుగుతుందా లేదా అనిపించింది. సో కాకర పువ్వుతోటి శుభ్రంగా వెలిగించాను అనమాట. మళ్ళీ అలంకరణ చేసేసి మార్నింగ్ ఏవేవి చదివానో మనస్ఫూర్తిగా అదే అన్నీ చదువుకొని చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు చెప్పడానికి వెళితే తులసం చెట్టు మంచి కళగా ఉండేరనమాట. దీపాల వెలుగు ప్లస్ చంద్రుడి వెలుగు, ఆ తర్వాత కళ్యాణం కదా, పెళ్లి కూతురు ఆటోమేటిక్గా మంచి కళగా ఉంటారంటారు కదా. సో సరేనండి, పూజ ఎలాగుంది ఏంటి మీరు కూడా చక్కగా చేసుకున్నారా? తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో ఇక్కడితో ఆపేస్తున్నా. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.